ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి మన అమ్మకు మనసారే పేరిట ఆషాఢసారే అందచేయటం ఎంతో ఆనందంగా ఉందని వి కనెక్ట్ ప్రతినిధులు తెలిపారు. కనకదుర్గమ్మ తల్లి దయతో తమ వ్యాపారాలన్నీ సక్రమంగా సాగాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారికి ఇదే రీతిలో సారెను సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి వి కనెక్ట్ ఆధ్వర్యంలో మన అమ్మకు మనసారే పేరిట ఆషాఢసారి సమర్పణ చేశారు. బ్రాహ్మణ వీధిలోని రాఘవేంద్ర స్వామి ఆలయం నుంచి వి కనెక్ట్ ప్రతినిధులు అమ్మవారికి పసుపు, కుంకుమ చీర, సారే ఇంకా ఇతర మంగళప్రదమైన ద్రవ్యాలతో సారిగా తీసుకుని ఇంద్రకీలాద్రికి తరలి వెళ్లారు. మహామండపంలో అమ్మవారికి సారెను సమర్పించి భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్పర్సన్ నర్మదా, ఇంకా కాకర్ల వెంకటరమణ, ప్రదీప్తి తదితరులు మాట్లాడుతూ వి కనెక్ట్ తరపున వ్యాపారులంతా కలిసి అమ్మవారికి సారెను సమర్పించామని తెలిపారు. గత కొన్నేళ్లుగా అమ్మవారికి ఆషాఢ మాసంలో తమ సంస్థ తరపున సారెను అందజేస్తున్నామన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని, అన్నదాతలు, సైనికులు, అన్ని వర్గాల వారు ఆనందోత్సాహాలతో వర్ధిల్లాలని, అమ్మవారి దయతో తమ వ్యాపారాలన్నీ సక్రమంగా సాగాలని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి దయ అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వి కనెక్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. జయ దుర్గా భవాని వి కనెక్ట్ ఆధ్వర్యంలో విజయవాడ మన అమ్మకు మనసారి కార్యక్రమం ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం వి కనెక్ట్ ఆధ్వర్యంలో మా ఫౌండర్ సాయిబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తీసుకెళ్ళడం జరుగుతుంది అంగరంగ వైభవంగా. అలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు మన అమ్మకి సారి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా మన అమ్మకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో దుర్గమ్మ దీవెనలు మా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి ఆశీర్వాదం అందరికీ అందించాలనే అనుగ్రహంతో ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నమస్తే అండి. ఈ కార్యక్రమానికి నేను చైర్పర్సన్గా నిర్వహించాను. అందరూ కూడా బాగుండాలి, మన విజయవాడ మొత్తం కూడా ఆనందంగా అందరూ సంతోషంగా ఉండాలనే కోరికతోటి వి కనెక్ట్ గ్రూప్ చైర్మన్ గారు కోడూరు సాయిబాబు గారి ఆధ్వర్యంలో మనమ్మకు దుర్గమ్మకు సారే అనే కార్యక్రమంలో విజయవాడ బ్రాహ్మణ వీధి రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర నుంచి బయలుదేరడం జరుగుతుందండి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా సంతోషంగా వచ్చారు. చాలా సంతోషంగా ఉందండి. జై భవాని. నా పేరు కాకర్ల వెంకటరమణ, మాది శ్రీ బాలాజీ జ్యువెలరీ. ప్రతి సంవత్సరం వి కనెక్ట్ అనే బిజినెస్ ప్లాట్ఫామ్ ద్వారా అమ్మవారికి సారి తీసుకెళ్తున్నాము. ప్రతి సంవత్సరం అందరికీ ఆరోగ్యాలతో పంటలు బాగా పండాలని, రైతులకి దేశాన్ని కాపాడే సైనికులు అందరూ బాగుండాలని ప్రతి సంవత్సరం తీసుకెళ్తున్న సారి రోజు రోజుకి పెరుగుతున్నారు జనం. అలానే ఆదరణ బాగుంది. మేము ఈ గ్రూప్ తరఫున దాదాపు 40 మెంబర్స్ని ప్రతి సంవత్సరం సారి తీసుకెళ్తున్నాము. అందరికీ బాగుంది, అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం. నా పేరు ప్రదీప్తి అండి. నమస్తే అండి. వి కనెక్ట్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా మేమందరం వి కనెక్ట్ ఆడపడుచులు అందరం కలిసి అమ్మవారికి సారి సమర్పిస్తాము. అమ్మవారికి అంటే మన ఇంట్లో ఆడపిల్లకి ఎలా అయితే మనం పెట్టుకుంటామో అలాగే అమ్మవారికి కూడా ప్రతి ఏడు మేము ఇలా ఆనవాయితీగా వస్తుందండి. ప్రతి ఏడు మేము సమర్పిస్తున్నాము. అందరూ బాగుండాలి, మా బిజినెస్ అన్నీ కూడా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. తాడికొండ సీఐ మల్లికార్జున్ శాప్లో ఉద్యోగం చేస్తున్న తన కుమారుడు విజయ్ హర్షపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని విజయ్ హర్ష తల్లి మైలా హైమావతి ఆరోపించారు. రైఫిల్ షూటింగ్లో శిక్షణ తీసుకునే సమయంలో సీఐ మల్లికార్జున్ కుమారుడికి తన కుమారుడికి మధ్య గొడవ జరిగిందని, అప్పటి నుంచి కక్షలు పెంచుకుని తమ కుమారుడిని బెదిరిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆమె తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని తమ కుమారునికి న్యాయం చేయాలని ఆమె కోరారు. తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన మహిళ హైమావతి విలాఖలతో మాట్లాడుతూ తన కుమారుడు విజయ్ హర్ష శాప్లో ఉద్యోగం చేస్తున్నాడని, తమ బాబుపై కక్షతో సీఐ మల్లికార్జున్ వేధిస్తున్నారని తెలిపారు. 2014లో రైఫిల్ షూటింగ్లో శిక్షణ మల్లికార్జున్ వద్దనే విజయ్ హర్ష తీసుకున్నాడని, ఆ సమయంలో మల్లికార్జున్ కుమారునితో విజయ హర్షకు గొడవ జరిగిందని తెలిపారు. అప్పటి నుంచి విజయ్ హర్షపై కక్ష పెంచుకున్న సీఐ మల్లికార్జున్ తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు. విజయ్ హర్ష వద్ద నకిలీ సర్టిఫికేట్లు, బుల్లెట్లు ఉన్నాయని ఆరోపణలతో సీఐ స్టేషన్ కు పిలిపించి బెదిరింపులకు దిగారని తెలిపారు. మల్లికార్జున్ విజయ్ హర్షపై అక్రమ కేసులు బనాయించకుండా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేసుకుని న్యాయం చేయాలని కోరారు. తన కుమారుణ్ణి కెరీర్ దెబ్బతీసేందుకు పెట్టిన తప్పుడు కేసులను తొలగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 6 బుల్లెట్స్ బదులుగా వేరే పెట్టి ఇవి ఎక్కడన్నా దొంగతనం చేసావా, లేదంటే నీకు ఎవరన్నా ఇచ్చారా, ఇవి గవర్నమెంట్ బుల్లెట్స్ అని అడిగారండి బాబు.
అవి నేనైతే ఎక్కడా తేలేదు, అవి నావి కాదు, నా బుల్లెట్స్ నాకు ఉన్నాయని చెప్పారండి. ఆ బుల్లెట్స్కి సంబంధించిన వీడియో కూడా నా దగ్గర ఉందండి. బాబు దగ్గర ఉన్న బుల్లెట్స్ అన్నీ ఉన్నాయి. అయితే తర్వాత వచ్చేప్పటికి ఇంకా ఆ రోజు నైట్ తీసుకొస్తున్నాం నగరం పాలెంకి అన్నారండి. తీసుకురాలేదు. 2:30కి తీసుకొచ్చారండి నైట్. మళ్ళీ మార్నింగ్ తీసుకెళ్ళారు. మాకు తెలిసి మేము వెళ్ళాము. 1:30 పౌదక్కు 2 ఆ ప్రాంతంలో నగరంపాలెం సిఐ గారు వాళ్ళ డాడీకి ఫోన్ చేశారండి. మీ బాబు ఇక్కడ అరెస్ట్ అయ్యాడండి, మీరు రండి అనేసి. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు ఎక్కడానే మేము వెళ్ళిన దగ్గర నుంచి వెతుకుతున్నామండి. అక్కడైతే బాబు లేడు. తర్వాత తీసుకొచ్చిన తర్వాత డిఎస్పీ గారు కూడా వచ్చారండి. ఇంకా బాబుని అలా ఒక దొంగనో లేదంటే ఒక నక్సలైట్నో లేదంటే ఇంకా ఏదో ఇతరత్ర నేరాలు చేసిన వాడికి లాగా అలా వాళ్ళ వెనక నిలబెట్టి ముసుగేసి ఫోటో తీస్తుంటే తల్లిగా నాకు ఎలా ఉంటుందో చెప్పండి. మా బాబు ఎప్పుడైనా సరే ఎవరికైనా హెల్ప్ చేసేవాడు, కానీ ఎవరిని అన్యాయం చేసిన ఇది లేదు. వాడికి అంత చేయాల్సిన అవసరమూ లేదు. దొంగ సర్టిఫికెట్లు అన్నారు. మా బాబుకి అన్ని లైసెన్స్లు ఉన్నాయండి. మొత్తం వాడి అన్ని సర్టిఫికెట్స్ అండి ఇవన్నీ. వాడు చేసినవన్నీ ఇవి. ఇది ఫేక్ ఎలా అవుతుంది సార్? వీటి మీద అన్నిటి మీద స్కానర్ ఉంటుంది సార్. సర్టిఫికెట్స్ అన్నిటి మీద స్కానర్ ఉంటుంది. ఏదో తీసుకొచ్చి బాబుని కూడా అసలు ఎఫ్ఐఆర్ కట్టడం కూడా రాంగే సార్. ఎఫ్ఐఆర్ ఏంటంటే బాబు వచ్చి ఆదివారం బాబు వచ్చి అక్కడ అటెండ్ అయితే ఎస్పీ ఆఫీస్కి వెళ్తే వీళ్ళు ఎక్కడో ఒక దొంగ దొరికినట్లుగా క్రియేట్ చేసి రాశారండి ఎఫ్ఐఆర్. బాబు అయితే అదే చెప్పాడు, నేనుగా వెళ్ళాను, నన్నేం మీరు పట్టుకోలేదు కదా, నేను సైన్ చేయను అనేసి అడిగాడండి బాబు. ఫేక్ సర్టిఫికేట్ అనేది ఏదైతే ఉందో అది వాళ్ళ దగ్గర మాత్రమే ఉందండి. ఆ సర్టిఫికేట్ని దాని మీద కూడా సైన్ చేయమన్నారు. ఇది నాది కాదు, నేను సైన్ చేయను అన్నాడు. కాదుకూడదు, పెట్టాల్సిందే అన్నారు. జడ్జి గారు ముందు అలానే పారిపోతుంటే పట్టుకున్నట్లుగా చెప్పమన్నారు. అది కూడా అది రాంగ్ కదా, నేను చెప్పనని ఎదురు తిరిగారు. పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ జీవో విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకపూడి పాపారావు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిలో అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ భవన్ నిర్మాణానికి 1000 గజాల స్థలంను కేటాయించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. అగ్నికుల క్షత్రియులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసి జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా తోడ్పడాలని కోరారు. ఈ మేరకు సీఎంకు వినతి పత్రం అందించామన్నారు. తాడేపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు మాట్లాడుతూ జీవో విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ ప్రాంతం కోరంగి గ్రామంలో పొన్నమండ వెంకట్రెడ్డి ధర్మపత్ని వెంగమాంబ దంపతులకు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జన్మించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథంగా కోరంగి గ్రామంలో 1890 సంవత్సరంలో మొట్టమొదటి శాస్త్రీయ ఆయుర్వేద వైద్యశాలను లక్ష్మణ్ స్వామి వర్మ స్థాపించడం జరిగిందన్నారు. 120 రకాల ఆయుర్వేద ఔషధాలు తయారు చేసి ఇతర దేశాలకు పంపించడం జరిగినట్లు తెలిపారు. ఎన్నో బంగారు పథకాలు పొంది కోరంగి వైద్యశాల యందు పేద రోగులకు ఉచిత వైద్య వసతులు ఏర్పాటు చేశారు. తమిళనాడు ప్రాంతంలో ఉన్న వారిని వన్నె కులస్తులని, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారిని అగ్నికుల క్షత్రియులని ప్రభుత్వ రికార్డుల నందు పొందుపరిచి అగ్నికుల క్షత్రియ అభ్యున్నతికి కృషి చేశారన్నారు. అమరావతిలో అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ భవన నిర్మాణానికి 1000 గజాల స్థలం కేటాయించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. అగ్నికుల క్షత్రియులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసి జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా తోడ్పడగలరని సీఎంకు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పీతా గోపిచంద్, ఆన్రాజు శ్రీనివాసరావు, బొమ్మిడి రామకృష్ణ, కంచి జ్ఞానేంద్ర, నాగిడి తాతాజీ పాల్గొన్నారు. శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారి జయంతిని రాష్ట్ర పండుగ జరపాలని చెప్పి గత 10 రోజులుగా నేను కానివ్వండి, మా కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా మా ప్రయత్నాలు చేసుకుంటూ నిన్నే గురు పౌర్ణమి రోజు, మంచి రోజు, నిన్న జీవో విషేయటం అనేది కూడా చాలా మాకు సంతోషదగ్గ విషయం. మరి ఈ జీవో విషేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక బీసీలని హక్కుని చేర్చుకుంటా ఉన్నారు. బీసీ నాయకులు ఎవరైతే మహానుభావులు ఉన్నారో ఆ మహానుభావుల్ని
స్టేట్ ఫెస్టివల్గా మరి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి. మరి అలాంటి ముగ్గురు నాయకులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి ఈ ఎపిసోడ్లో ఈ కార్యక్రమంలో ఈ జరపడానికి మాకు అనేక మంది కూడా సహకరించారు. వాళ్ళు ముఖ్యంగా బీసీ సంక్షేమ మంత్రి సబితమ్మ గారు ఇది పండుగ జరపాలని చెప్పి ఆ సబితమ్మ గారు అనేక విధాలుగా అనేక ఐఏఎస్ ఆఫీసర్లతో కూడా అందరితో కూడా మాట్లాడి ఆమె మొట్టమొదటిగా ముందు స్పందించి చేసిన వ్యక్తి సబితమ్మ గారు. అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారు, ఆ సార్ కూడా అనగా సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు మరి రావడానికి కూడా చాలా మాకు కృషి చేశారు. అలాగే కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ మంత్రి వర్యులు రవీంద్ర గారు కూడా మాకు సహకారం చేశారు. అలాగే అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, ఈ నలుగురు కూడా మాకు వెన్నంటే ఉండి వాళ్ళు మంచి సహకారం చేశారు. అలాగే నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల మంత్రివర్యులు, ఆయన కూడా ఆ మంత్రివర్యులు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పొన్నమండ లక్ష్మీస్వామి వర్మ గారి జయంతి రావడానికి వీళ్ళు ఐదుగురు కూడా మాకు సహకారం చేసినందుకు వాళ్ళ ఐదుగురు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామ్నేని ఉదయభాను జన్మదినాన్ని పురస్కరించుకొని ఆగస్టు 2న పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు దోమకొండ అశోక్ తెలిపారు. జిల్లాలో జగ్గైపేట, మైలవరం, నందిగామ, తిరువూరు, విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో ఈ వేడుకలు జరుగుతాయన్నారు. ప్రతినిత్యం ప్రజా సమస్యలపై స్పందించి ఆ సమస్యల పరిష్కార దిశగా కృషి చేసిన నాయకుడిగా పేరున్న ఏకైక నేత ఉదయభాను అని ఆయన ప్రశంసించారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో నేడు జనసేన పార్టీ సీనియర్ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షులు సామ్నేని ఉదయభాను జన్మదిన వేడుకలు ఆగస్టు 2వ తేదీన పురస్కరించుకుని పోస్టర్ లాంచ్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజా సమస్యలపై స్పందించి ఆ సమస్యల పరిష్కార దిశగా కృషి చేసిన నాయకుడిగా పేరున్న ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామ్నేని ఉదయభాను అని పేర్కొన్నారు. ఆగస్టు 2న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే పలు సేవా కార్యక్రమాలు జిల్లాల్లో జగ్గైపేట, మైలవరం, నందిగామ, తిరువూరు, విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో ఉన్న జన సైనికులన్నారు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విప్గా గతంలో పనిచేసినప్పుడు కృష్ణా జిల్లాను జగ్గైపేట నియోజకవర్గంను అభివృద్ధి పదంలో నడిపించడానికి పనిచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత, కృష్ణా పెన్నా రీజియన్ కోఆర్డినేటర్ రావి సౌజన్య, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ భారత శంకర్, సెంట్రల్ ఆంధ్ర జోన్ కో కన్వీనర్ కొప్పిరెడ్డి సూర్యనారాయణమూర్తి, మాజీ కార్పొరేటర్లు మహదేవ్పు అప్పాజీ, అత్తులూరి పెదబాబు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారి పుట్టినరోజు సందర్భంగా, ఆయన పుట్టినరోజు ఆగస్టు 2వ తారీఖు అయితే ముందు నుంచే ప్రజానాయకుడికి మనమందరం కూడా ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించాలి అని చెప్పి ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఆటో పోస్టర్లను కూడా ఆవిష్కరించడం జరిగింది. శ్రీ సామినేని ఉదయభాను గారు జగ్గైపేటలో 3 సార్లు ఎమ్మెల్యేగాను, అలానే ప్రభుత్వ విప్పుగాను ఎన్నో అభివృద్ధి పనులు జగ్గైపేటలో చేయడం జరిగింది. అందులో భాగంగాను చిల్లకల్లు, జగ్గైపేట 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు శ్రీ సామినేని ఉదయభాను గారు. అలానే పాడుపడిపోయి ఎటువంటి ఉపయోగం లేకుండా ఒక మూలన పడి ఉన్న చెరువుని పర్యాటక కేంద్రంగా 4 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి వాకర్లకు గాను, అలానే పర్యాటకులకు గాను, పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్కు గాను ఆయన అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు శ్రీ సామినేని ఉదయభాను గారు. జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి జన్మదినోత్సవానికి సందర్భంగా ఈరోజు పోస్టర్ లాంచ్ చేశారు. మన దోమకొండ అశోక్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ లాంచ్ చేసి ఎల్లుండ వారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు పేద మహిళలకు కుట్టు మిషన్లు, వృద్ధులకు చీరల పంపిణీ, రక్తదానం ఇట్లాంటి సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారి బర్త్డే సందర్భంగా పేద ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. మరి వారు నిండు నూరేళ్లు ఉండాలని ఆ అమ్మవారు కటాక్షంతో ఈ జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీని ఉర్రూతలూగించి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకా మోగించడం కోసం ప్రతి వాడా కూడా ఆయన గ్రామాన కూడా తిరుగుతూ ఉన్నారు. మరి
వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి జనసేన పార్టీని ముందు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఉదయ్ భాను గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మకంతో ఆయన జిల్లా అధ్యక్షుల బాధ్యత ఇచ్చిన దగ్గర నుంచి కూడా నిరంతరంగా ప్రజల మధ్య ఉంటూ అసలు ఆయన వయసు సంబంధం లేకుండా మేము కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. మేము ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా మనం ఏదైతే ఒక బాధ్యత తీసుకుంటామో ఆ బాధ్యతకి నిరంతర శ్రమ చేయాలి అని చెప్పి అనేది ఆయన దగ్గర మేము నేర్చుకున్నాము. అలానే పార్టీలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రెండో పుట్టినరోజు ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత మేము గమనించింది ఆయన నిరంతర శ్రమ, నిరంతర పోరాటం. అలానే ఒక చిన్న స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు కూడా సమానత్వంగా చూసే ఆయన ఒక ఆలోచన. ఇవన్నీ చూస్తే అనుభవం ఊరికే రాదు, పేరు ఊరికే రాదు అన్నట్టుగా సామినేని ఉదయ్ భాను గారు ప్రవర్తించే తీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఆదర్శనీయంగా ఉంది. అలానే మాలాంటి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కూడా ఎలా రాజకీయం చేయాలి, ఎలా మనం నమ్ముకున్న వచ్చిన వ్యక్తులకి ఎలా న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి ఎలా పొలిటికల్ పరంగా ప్రజలకు ఎలాగో న్యాయం చేస్తాము, పొలిటికల్ పరంగా కూడా ఎవరెవరికి ఏ అంశాల్లో మనం న్యాయం చేయాలనేది పూర్తి స్థాయిగా నేర్చుకోవడానికి అలాంటి సీనియర్ నాయకులు మాకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిసారి సామినేని ఉదయ్ భాను గారి విషయంగా అనేక సభల్లో ఎందుకు అలా మాట్లాడతారు అనేది మాకు అర్థమవుతోంది. కాబట్టి మరొకసారి ఆయన ఇలాగే నిండు నూరేళ్లు జనసేన పార్టీలోనే కొనసాగుతాం, మా అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు సామినేని ఉదయ్ భాను సార్. రాజధాని అంటే 29 గ్రామాలే కాదు, గుంటూరు, విజయవాడతో సహా అన్నీ కలిపింది రాజధాని అని సీఎం చంద్రబాబు చెప్పారని, కానీ అవి మాటలే తప్ప చేతల్లో లేవని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. సిఆర్డీఏకు వచ్చే నిధుల్లో కేవలం అమరావతికే కాకుండా కనీసం 50% నిధులు విజయవాడతో పాటు మిగిలిన సిఆర్డీఏ ప్రాంత అభివృద్ధికి కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత 10 ఏళ్ల కాలంలో అమరావతి 29 గ్రామాలు కాకుండా మిగిలిన సిఆర్డీఏ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ గవర్నర్పేటలోని శ్రీ భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఆర్డీఏ ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 56 మండలాల్లోని 10 పట్టణాలు, 2 కార్పొరేషన్ పరిధిలో ఉన్న 8,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో సిఆర్డీఏ ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పేరుతో సిఆర్డీఏ ప్రాంతం, విజయవాడ ప్రాంత అభివృద్ధిని పనంగా పెడుతుంది, బలి తీసుకుంటుందని చెప్పారు. విజయవాడతో సహా ఇతర నగరాలను పాత నగరాలకు మారుస్తుందన్నారు. సిఆర్డీఏకు వచ్చే నిధుల్లో కేవలం అమరావతికే కాకుండా కనీసం 50% నిధులు విజయవాడతో పాటు మిగిలిన సిఆర్డీఏ ప్రాంత అభివృద్ధికి కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దాని ప్రకారం చూస్తే కనీసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్నారు. విజయవాడ కార్పొరేషన్కు రావాల్సిన 1,000 కోట్ల రూపాయల గ్రాంట్లను కూడా తొక్కిపెట్టిందన్నారు. 2014-19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉందని, ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిందని, గతంలో వైసీపీ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా అమరావతి కాకుండా మిగిలిన సిఆర్డీఏ ప్రాంతాన్ని చిన్నచూపు చూశారన్నారు. విజయవాడ, గుంటూరుతో సహా అన్నీ కలిపిందే రాజధాని అని ఆయన చెప్పారు, సంతోషం. కానీ ఇవి మాటలే తప్ప చేతలు లేవు. క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ 2014లో ఏర్పాటు చేసినప్పుడు ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాలలోని ఉమ్మడి జిల్లాల్లోని 56 మండలాల్లోని దాంతోపాటు 10 పట్టణాలు, 2 కార్పొరేషన్ల పరిధిలో ఉన్న 8,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో సిఆర్డీఏని ఏర్పాటు చేశారు. దాదాపు 1,100 పంచాయతీలు ఇందులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పేరుతో సిఆర్డీఏ ప్రాంతం, విజయవాడ ప్రాంత అభివృద్ధిని పణంగా పెడతా ఉంది, బలి తీసుకుంటా ఉంది. ఇతర నగరాలని విజయవాడతో సహా పాత నగరాల కింద మారుస్తూ ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, గత 10 ఏళ్ల కాలంలో అమరావతి 29 గ్రామాలు కాకుండా మిగిలిన సిఆర్డీఏ అభివృద్ధి కోసం సిఆర్డీఏ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంత నిధులు కేటాయించిందో శ్వేతపత్రం ప్రకటించండి. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెడతామన్నారు, పెట్టండి. సిఆర్డీఏకి వచ్చే నిధులలో కనీసం అమరావతికే కాకుండా మిగిలిన సిఆర్డీఏకి విజయవాడతో సహా 50% నిధులని కేటాయించాల్సిన బాధ్యత ఉంది. దాని ప్రకారం చూస్తే కనీసం క్యాపిటల్ రీజియన్లో ఉన్న విజయవాడతో సహా మిగిలిన ప్రాంతాల అభివృద్ధికి మీరు 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు నిధులు ఇవ్వటం కాదు, గ్రాంట్లు విజయవాడ కార్పొరేషన్కో ఇతర స్థానిక సంస్థలకో వచ్చే వాటిల్ని రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెడతా ఉంది. 1,000 కోట్ల రూపాయలు గ్రాంట్లు బకాయిలు కార్పొరేషన్ విజయవాడకు రావాల్సిన ఇవ్వకుండా ఉన్నాయి. అదనపు నిధులు పోగా చట్టబద్ధంగా ఇవ్వాల్సిన నిధులు కూడా ప్రభుత్వం ఇవ్వకుండా తొక్కిపడతా ఉంది. ఇంకో వైపున మీరు ఈ కాలంలో గతంలో 2014-19 మధ్య కాలంలో
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు దాటిపోయింది, మళ్ళీ వచ్చి. ఏ ప్రభుత్వం ఉన్నా అమరావతి సిఆర్డిఏ అని టీడీపీ చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మావిగాని అంటున్నారు. వాళ్ళు ఉన్నప్పుడైనా వీళ్ళు ఉన్నప్పుడైనా ఈ ప్రాంతంలో అభివృద్ధి ఏం చేశారు? పూర్తిగా చిన్న చూపు చూశారు. ఈ గవర్నమెంట్ కూడా అదే రీతిలో వెళ్తా ఉంది తప్ప అభివృద్ధికి సంబంధించినటువంటిది లేదు. ఇప్పటి వరకు మీరు చూస్తే విజయవాడలో అభివృద్ధి లేకపోగా ఉన్నటువంటి విలువైనటువంటి స్థలాలని అమ్మకానికి పెడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.